తాళం దొరికిందా? ఎక్కడ? కీస్ ఆవిడ చేతిలోనే ఉన్నాయి. ఆవిడ గాజుల్లో నెమలిక లాంటి దాన్ని చూశాను. నీ చేతిలో ఏముంది? అది చూపించు. అది ఏమిటిది? ఏమిటిదని అడుగుతున్నాను. రూమ్ తాళాలు. ఇంతసేపు దీనికోసమే కదా వెతుకుతున్నా. నేను కిచెన్ కు వెళ్లేటప్పుడు ఇవి కింద ఉండటం చూశాను. మీకివ్వడం కోసమే దీన్ని తీసుకొచ్చాను. నేనే ఈ విషయం మీతో చెప్దామనేలోగా మీతో తను చెప్పేసింది. తీసుకోండి. ఇదిగో, త్వరగా తలుపులు తీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సూపర్ మా. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే నీకు ఇష్టమా? అయితే సరే, నువ్వు చేసిన ఈ పనికి తప్పకుండా నీకు బహుమతి ఇచ్చి తీరుతాను. రండి. నుంచి సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది నాన్న. అవునన్నా. నాన్న, ఈ విషయం నేను చదివాను. రాజుల గదుల్ని నేచర్ కి తగ్గట్టుగానే డిజైన్ చేస్తారట. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ విండో ఉండటం వల్ల తిన్నగా సూర్యుడిని మనం చూడొచ్చు. ఆ తర్వాత రోజంతా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు. ఏమంటావు నాన్న? సరిగ్గా చెప్పావు. బావా, ఇప్పుడు రూమ్ కంప్లీట్ అయింది కదా? అరే వావ్. శైనవికి వాళ్ళ నాన్నకి ఏ దిష్టి తగలకూడదు. కోడలు, అగ్నిగుండాన్ని ఎక్కడ పెట్టమంటావు? అగ్నిగుండం ఎందుకు నాన్న? నువ్వు బయట ఏం జరిగిందో చూడలేదా? సింహాసనంలో కూర్చోవాలన్న ఆశ, రాజ్మహల్లో ఉన్న రాజుగారి గదిలో ఉండాలన్న కోరిక, మహారాణి అవ్వాలన్న తపన, వాటన్నిటిని ఇప్పుడే కదా చంపేశారు. అందువల్ల అగ్నిగుండం మండబోతోంది. కానీ అందులో మండబోయేది మోహిని కలలు కాదు, మహారాణి గారి నిర్ణయాలు. మహారాణి మర్చిపోయారనుకుంటాను. పగిలిన గాజు ముక్కల్ని మనం ఎంత ప్రయత్నించినా సరే వాటిని మనం అతికించలేము. ఈ శైనవిని ఉపయోగించి ఈ మోహిని ఏం చేస్తుందో చూడండి. పవిత్ర, మన కుటుంబం యొక్క సంతోషం మీద ఎవరి దిష్టి పడకూడదు. ఏమండి, ఒకవేళ ఎవరు చూపైనా పడితేనో? అప్పుడు దీన్ని సరిచేసినట్టు వాళ్ళని సరిచేస్తాను. ప్రేమ్, నువ్వా? ఏంటిది? ఇన్ని సంవత్సరాలుగా నేను మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు.
ఈసారి మీరు అనుమతి నీ ఇచ్చారంటే అన్నయ్యకు రాఖీ కట్టడం నీ బాధ్యత. దీన్ని నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీ పెళ్లికి నేను రాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించమ్మా. మీరు జైపూర్లో ఉన్న విషయం నాకు అస్సలు తెలియదు. లేదంటే నేను వీడియో అయినా ఖచ్చితంగా పంపేదాన్ని. ఆ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మన అత్తయ్యకి పెళ్లి ఫంక్షన్ చేద్దామా? ఎంత బాగుంటుందో కదా. ఇది బ్రిలియంట్ అయిన ఐడియాలా ఉందే. అందరికీ నచ్చుతుంది. ఏంటి తల్లి, నీ హస్బెండ్ ఎప్పుడు వస్తారు? ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు, వదిలేండి. ఆ పిల్లని ఊరికే వదిలిపెట్టను. వచ్చినప్పటి నుంచి ఈ ఇంటిని పూర్తిగా మార్చేసింది. ఇదేమైనా దాని బాబు సొమ్మా? వదినా, ఈ భవనం తన నాన్నకి సొంతమైందిగా. శైనవి ఇటువైపు రావటం నేను చూశాను. ప్లాన్ ని మొదలు పెట్టే సమయం వచ్చింది వదినా. దగ్గరికి రా, నేను చెప్తాను. అబ్బబ్బా వదినా, అద్భుతం. అసలు ఎవరో ఊహలకి అందని విధంగా మీరు ఆలోచిస్తున్నారు. నాకు నా దిష్టే తగిలేట్టుంది. చరణ్ అన్నయ్య రాజతిలకానికి నాట్యం నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదు వదినా, డాన్స్ నేను డాన్స్ అంతా చేయలేను. ఆయనపై ఎవరికి ఎక్కువగా ప్రేమ ఉందో కావాలంటే వాళ్ళు చేయని. ఎవరు చేస్తారు? నేను డాన్స్ చేయనా? ఐ మీన్ మీకు ఓకే అయితే నేను చేస్తాను. మా మాటలు చాటుగా నిలబడి వింటున్నావా? ఒకరు మాట్లాడుకునేది ఇలా చాటుగా వినడం మంచిది కాదు. ఇంకా నాట్యం గురించి నీకేం తెలుసు? ఒట్టి నడుం ఊపడమే డాన్స్ అని చెప్పరు. డాన్స్ అనేది ఒక కళ. డాన్స్ అనేది మంచి ఆర్ట్. నాకు డాన్స్ గురించి బాగా తెలుసు. ఇక అమ్మ నాకు రకరకాల డాన్సులు నేర్పించింది. అలాగా? నాకైతే డౌట్ ఉంది. పర్వాలేదు వదినా, డౌట్ ని క్లియర్ చేసేద్దాం. అది నిజమే. సరే అయితే మాకు డాన్స్ చేసి చూపించు. సరే, ఇప్పుడు నేను డాన్స్ చేస్తే మీరు కళ్ళు ఆర్పకుండా చూస్తారు తెలుసా?